హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ వెరైటీగా ఎలా చేయాలో చూపిస్తామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ముందుగా మనమైతే చికెన్ తీసుకున్నాం. చికెన్ నీట్గా కడిగేసి దాంట్లో ఉప్పు వేసామండి, కల్లుప్పు వేసాము. కల్లుప్పుతో దీన్ని నీట్గా ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ దీంట్లోనే నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది ముక్క. ఓకే అండి, పసుపు కూడా వేసేసాము దీంట్లోనే. పసుపుని కూడా కలిపేసుకోవాలి. చూసారు కదా, అంతా కలిపి పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ గిన్నె పెట్టుకోవాలి. 2 గంటల ఆయిల్ పోసాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నామండి. ఓకే అండి, ఇవి ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగనివ్వాలండి. చూసారు కదా, ఇలా చక్కగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసేసాము. నెక్స్ట్ ఇది కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే కర్రీ చాలా టేస్టీ వస్తుంది. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్ని కడిగేసి పెట్టేసాం కదండి నీట్గా, ఉప్పు అవన్నీ పట్టించి అది దీంట్లో వేస్తున్నామండి. ఓకే అండి, వేసేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఎల్లో కలర్ అంతా దానికి పట్టేసింది, చక్కగా అంతా కలిసిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ రుచికి సరిపడా వేసుకోవాలి. వేసేసి మూత పెట్టేద్దామండి. ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనం పెరుగు వేస్తున్నాము. పెరుగు వల్ల ముక్క చాలా టేస్టీగా మెత్తగా ఫిష్ ముక్కలాగా ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో మనం కారం కూడా వేసాము రుచికి సరిపడా. అది స్కిప్ అయిందండి వీడియో. ఓకే అండి, చూసారు కదా. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత మూత పెట్టేసామండి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్కి మూత ఓపెన్ చేసేసాం. చూసారు కదండి, ఎంతో ఎమ్మీగా, చాలా చాలా చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఫైనల్గా మనమైతే ధనియాల పొడి కూడా వేసేసాము. ఇప్పుడు దాన్ని కలిపేసాము. ఓకే అండి, చూసారు కదా, ఎంతో రుచికరమైన వెరైటీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కంపల్సరీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.